మోహన్ బాబు కొడుకు మంచు మనోజు గొడవ పడటం, మనోజు కొన్ని గాయాలై హాస్పిటల్లో చేరడం, ఇద్దరూ పరస్పరంగా పోలీసులకి ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో మోహన్ బాబు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం రెండు ముక్కలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. మోహన్ బాబు ఒక విలన్గా స్టార్ట్ అయ్యి తర్వాత హీరోగా కన్వర్ట్ అయ్యి సినిమా రంగంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకొని ఇప్పుడు ఒక గౌరవప్రదమైన స్థితిలో అతను విరామం తీసుకొని ఉన్నాడు. అయితే చిరంజీవి విలన్గా స్టార్ట్ అయ్యి చిరంజీవి తర్వాత హీరోగా కన్వర్ట్ అయినా సరే చిరంజీవి కొంతకాలం పాటు సినిమా రంగంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. మోహన్ బాబు ఆ స్థాయిలోనూ ఆ స్థానంలోనూ లేడు. ఆయన ఒక సపరేట్ ట్రాక్ ఉంది ఆయనకి. బట్ చిరంజీవి స్థాయి పెద్దది. అంటే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు కొంతకాలం ఉంటే తర్వాత సోమబాబు, కృష్ణ కొంతకాలం ఉంటే చిరంజీవి మాత్రం చిరంజీవి కూడా ఆ స్థానం ఉంది. కొంతకాలం ఆయన కూడా ప్రముఖ హీరోగా ఇప్పటి వరకు ఉన్నాడు. కానీ ఆ సమకాలీకుడైన మోహన్ బాబు చిరంజీవికి సమాన స్థాయిలో నేనున్నానని, చిరంజీవి నేను ఒకే స్థాయి అని ఊహించుకుంటూ ఉంటాం. తను ఒక వాస్తవానికి దూరంగా బిహేవ్ చేయటం, తొందరపాటు, నోటి దురుసు వీటి వల్ల తన దగ్గరికి ఎవరైనా సరే ఒక కొత్త కథ తీసుకొని రావడం, ఒక కొత్త ప్రపోజల్ తీసుకొని రావడానికి చాలా భయపడే పరిస్థితిని ఆయన కల్పిస్తాడు. పైపెచ్చు ఆయనకు అవగాహన కూడా తక్కువ అని చెప్పేసి మనకి ఈ మధ్యకాలంలో ఆయన తీసిన 'ఒకరోజు' సినిమా, ఆయన దగ్గరికి భజన చేస్తూ వెళ్ళే టాలెంట్ లేని డైరెక్టర్లు, లేదా ఆల్రెడీ సినిమా రంగంలో ఉన్న టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు ఫోన్ చేస్తే వాళ్ళకి ఆయన కలవడానికి భయపడుతుంటారు. ఎందుకు? ఆయన ప్రవర్తన ఆ విధానం అలాగ ఉంది. అంటే ఈరోజు మన ముందు కొత్త వ్యక్తి ఎదిగినప్పటికీ అతన్ని మనం గౌరవించాల్సిందే, మనం పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ. ఎందుకంటే టాలెంట్ ఎవరి సొంతం కాదు. కనుక ఆయన ఆ గౌరవం సరైన ఇవ్వడం కనుకనే టాలెంట్ ఉన్న డైరెక్టర్లో, టాలెంట్ ఉన్న సినిమా రంగంలో ఉన్న వ్యక్తిలో మంచి ప్రపోజల్తో ఆయన దగ్గరికి వెళ్ళటం మనకు కనిపించదు. అది ఒక ఎత్తు అయితే, తర్వాత తను తన స్థానాన్ని ఎక్కువగా ఊహించుకోవడం వల్ల తాను చాలా క్రమశిక్షణ గల వ్యక్తినని పదే పదే ఆయనే చెప్పుకుంటాడు. ఇంకా ప్రత్యేకమైన అభిమాన సంఘాలు ఏమి లేవు. ఆయన క్రమశిక్షణ లేని వ్యక్తిని ఆయన చెప్పడం వల్ల ఆయన తెలిసిన వాళ్ళు ఎవరు ఏదో బాధపడతాడులేని అనుసరించడమే కానీ ఆయన ఎలాంటి క్రమశిక్షణ పాటించాడు, దానివల్ల ఏం ఒరిగింది అనేది ఎవరికి కూడా అర్థమయ్యే పద్ధతి కాదు. తర్వాత తన పిల్లల విషయంలో కూడా తను ఏ రకమైన వాస్తవ విరుద్ధమైన మానసిక స్థితిలో ఉన్నాడో తన పిల్లలను కూడా అదే స్థితిలో ఉంచినట్టుగా మనకు కనిపిస్తుంటుంది. వాళ్ళు కూడా బయటకు వచ్చి నానా నానా అంటూ అతన్నే పొగుడుతూ బయట కొన్ని విషయాల్లో అసంబద్ధమైన ప్రవర్తన, అసంబద్ధమైన వ్యాఖ్యానాలు, అసంబద్ధమైన సమాధానాలు ఇవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా ట్రోలింగ్కి గురవుతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరో కొంతమంది గిట్టని వాళ్ళు మన మీద డబ్బులు ఇచ్చి ట్రోలింగ్ చేయిస్తున్నారు అనుకుంటారు కానీ వాస్తవం కాదది. వాళ్ళకి ఈయన అవగాహన కలిగించలేకపోతున్నాడు. మన స్థితి ఇది, మనం ఇలా బిహేవ్ చేయాలి, సినిమా రంగంలో మన స్థానం ఇది అని చెప్పలేడు. ఆయన ఒక మహానుభావుడు, ఆయన బిడ్డలం మేము కూడా మహానుభావుడు బిడ్డలమే అని చెప్పేసి వీళ్ళు ప్రవర్తిస్తుంటారు. ఆ ప్రవర్తన బయట ప్రజలకి అసంబద్ధంగా కనిపిస్తుంటుంది. ఈ రకమైన పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లో ఈ పెద్ద ఎత్తున గొడవ జరగటం కొడుకుతో, అది బయటపడటం, ఇప్పుడు దాన్ని చూసి ఎవరు జాలిపడేవాళ్ళు లేదా సానుభూతి చూపించేవాళ్ళు, మద్దతు తెలిపేవాళ్ళు లేరు. దాన్ని చూసి ఆనందించేవాళ్ళు కొంతమంది ఉన్నారని చెప్పొచ్చు. ప్రత్యేకించి మోహన్ బాబు పెద్ద ఫ్యాన్ బేస్ కూడా ఏం లేకపోవటం వల్ల ఆయన అభిమానులు కూడా ఎవరు దీని గురించి పెద్దగా బాధపడే పని లేదు. కానీ మోహన్ బాబు ఇప్పటికైనా తెలుసుకొని సరిదిద్దుకొని తన ఇంటి సమస్యను చక్కదిద్దుకోలేకపోతే అది పెద్ద మైనస్ అవుతుంది ఏ వ్యక్తికైనా. అతని వ్యక్తిత్వానికి, అతని ప్రవర్తనకి దెబ్బ అవుతుంది. చిన్న చిన్న ఆస్తి తగాదలో, యుగోల వలనో ఈ స్థాయిలోనూ ఈ వయసులో ఉన్న వ్యక్తి బజారుకు రావడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.